తత్వప్రధానమైనటువంటిది. అద్వైతానికి దానికి కించిత్ భేదం కనబడుతుంది, కించిత్తే, పెద్ద కాదు. అక్కడ సులభంగా అద్వైతంలో ప్రవేశించడానికి అనువైనది. శివాద్వైత సిద్ధాంతాల్లో కాశ్మీర శైవం ఒకటి. కాశ్మీర శైవ సిద్ధాంతం విస్తారమైనటువంటిది, అందులో అద్భుతమైన వాంగ్మయం పుట్టింది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో అత్యద్భుతమైన వాంగ్మయ రాశి, విజ్ఞాన శాస్త్రములు, వేదాది శాస్త్రములు వర్ధిల్లిన దేశం కాశ్మీరం. చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకని మా కలిపురుషుడు పెద్ద దెబ్బ అక్కడ కొట్టాడు. ఇది తల మీద కొడితే అదే పెద్ద దెబ్బ. భారతదేశం తలకే పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు తలనొప్పి గట్టిగా మిగిలింది. కాపాడుకుందామని ప్రయత్నిస్తున్న నాయకులకి సహకరించే వాళ్ళు మనవాళ్లే లేకపోతున్నారు. అదే బాధాకరమైన అంశం. అందుకే కాశ్మీరేతు సరస్వతి, అందులో సందేహం లేదు. సరస్వతి అష్టాదశక్తి పీఠాల్లో ఒకటి. ఆదిశంకర భగవత్పాలు సర్వజ్ఞ పీఠాదరోహణం చేసినది కాశ్మీర్ దేశంలో. అలాంటి కాశ్మీరంలో శైవ సిద్ధాంతం చాలా విస్తారంగా ఉన్నది. అందులో అంటే ఇవన్నీ చూచాయిగా చెప్పుకోవడం ఎందుకు అంటే సూచనప్రాయంగా అంత వాంగ్మయం మనకుంది అని ఒక తృప్తి, ఒక గర్వం కలిగినా చాలండి. అంతేగాని ఇప్పుడు ఆ సూత్రములన్నీ ఇప్పుడు చెప్పబడట్లేదు, కానీ శివసూత్రములు ఉన్నాయి. దాని క్షేమరాజు అద్భుతమైన భాష్యం రచించాడు. వసుగుప్తుడు దాన్ని స్వీకరించినటువంటి వాడు క్షేమరాజు. అలాగే ఉత్పలదేవుడైన మహానుభావుడు దీనిలో ఒక ప్రవక్తకుడిగా ఉంటూ శివస్తోత్రములు చాలా విశేషంగా రచించాడు. వందలాది శివస్తోత్రములు రసరమ్యమైన రచించాడు ఉత్పలదేవుడు. అదేవిధంగా అక్కడ కాశ్మీర శైవ సిద్ధాంతం ఆధారంగా సూర్యోపాసన ఇవన్నీ వర్ధిల్లాయి ఇక్కడ. అందులో మార్తాండ మందిరం ఉంది. అక్కడే కృష్ణుడి కొడుకు సాంబుడు సాంబ పంచాశికారి 52 శ్లోకాల గ్రంథాన్ని రచిస్తే క్షేమేంద్రుడు దానికి భాష్యం రచించాడు. ఇంత వాంగ్మయం ఉన్నది.